ఈ ఉదయకాలము నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ప్రభు యేసుతో ఉండి ఆయనతో పోగు చేయు. బీ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ గ్యాదర్ విత్ హిమ్. ప్రభు యేసుతో ఉండాలి, ఆయనతో పోగు చేయాలి. గ్యాదర్ కదండి, గ్యాదర్ అంటే పోగు చేయటం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 12 and verse 30. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం. ఏంటంటే, విరోధి, రెండోది చెదరగొట్టువాడు కదండి. రెండు విషయాల గురించి ప్రభు చెప్తున్నాడు. విరోధి ఏం చేస్తాడు? చెదరగొడతాడు కదండి. స్నేహితుడు ఏం చేస్తాడు? దగ్గరికి తీస్తాడు. అదే అన్నమాట, దగ్గర తీయటమే. మరి ఇంకో విధంగా చెప్పాలంటే మనము పోగు చేయటం కదండి. బైబిల్లో కూడా మనం చాలా చోట్ల మనం చూస్తున్నాం పోగు చేయటం అంటే. సారెపాతు విధవలైనా తనే ఏం చేస్తుంది? కట్టెలు పోగు చేసుకుంటుంది కదా. కొన్ని కట్టెలు పోగు చేసుకొని ఇంటికి తీసుకోవాలని చెప్పి తను ఆశపడింది కదండి. ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాట ఎంత మరి క్లియర్గా ఉందంటే, నా పక్షముగా ఉండని వాడు. యేసు ప్రభు తను మన పక్షంగా ఉండాలనే వచ్చినాడు ఈ లోకానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోకమును వదిలిపెట్టి మరి ఆయనకు అక్కడ ఎంతో ఘనత కదండి. దినమంతా రాత్రింపగళ్ళు, ఇంకా అక్కడ రాత్రి పగలు అనేది ఉండదు కదండి. అయినప్పటికీ ఎల్లప్పుడూ ఆయనకేమి, పరలోకంలో ఆయనకి స్తుతి మహిమ ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ ఆ ఘనతను వదిలిపెట్టి మన దగ్గరకు వచ్చినాడు. మన దగ్గరకు వచ్చి మనతో ఉండాలని ఆయన ఆశ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత ఆశ చూడండి దేవునికి, ఎంత ఆశ మనతో ఉండాలని. కనుక మొదటి పాయింట్ ఏంటంటే, మరి మనము ఇఫ్ వీఆర్ నాట్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ దెన్ వీఆర్ అగేన్స్ట్ హిమ్. మనము యేసయ్య పక్షంగా ఉండకపోతే, ఆయనతో ఉండకపోతే ఆయనకు విరుద్ధంగా ఉన్నామని దాని అర్థం అన్నమాట. యేసు ప్రభు అదే చెప్తున్నాడు, నా పక్షముగా నుండని వాడు నాకు విరోధి. ఈ లోకంలో చాలా మంది చూస్తున్నాం కదండి. మామూలు మనుషులే కాదు, మరి ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, అంతేకాకుండా అధికారులు, రాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ యేసు ప్రభుకు ఏ విధంగా ఉన్నారు? విరోధిగా ఉన్నారు. ఆయన పక్షంగా అంటే ఆయనని ద్వేషిస్తున్నారు. ఆయన పక్షంగా ఉండటం కాకుండా ఆయనని ద్వేషిస్తున్నారు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, ఇఫ్ వీఆర్ నాట్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ దెన్ వీఆర్ అగేన్స్ట్ హిమ్. మనం యేసయ్య పక్షంగా ఉండకపోతే మనం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్టు అన్నమాట కదండి. వ్యతిరేకంగా ఉన్నట్లు మనము వాక్యంలో మనం చూస్తాం. యేసయ్యకి ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారంటే చాలామంది కదండి. ఆయన పుట్టినప్పుడు లేక ఆయన మనం చూస్తాం కదండి. ఆయన పుట్టినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎవరున్నారు? హేరోదు రాజు మరి ఆయన చంపాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు కదండి. ఆయన చంపాలని చెప్పి ప్లాన్ చేసుకొని మరి చంపలేక ఏమైంది? చాలా మంది చిన్న బిడ్డల్ని తను చంపేస్తున్నాడు. ఆ తర్వాత మనం చూస్తాం ఏంటంటే, పరిసయ్యులు అధికారం ఉన్న వ్యక్తులు అన్నమాట. అంతేకాకుండా మరి జ్ఞానవంతులు, ఇది వాక్యం మంచిగా, పాత నిబంధన, ధర్మశాస్త్రము, ఇవన్నీ వాళ్ళకి బాగా తెలుసు.
అయినప్పటికీ వాళ్ళు యేసు ప్రభుని ద్వేషించినారు కదండి. చాలా చాలా సార్లు ఆయనని ద్వేషించినట్టు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 11 వచ్చిన మనం చూస్తాం ఏ విధంగా మరి వాళ్ళు యేసయ్యకు విరోధంగా మాట్లాడటము మనం చూస్తాం. పరిసయ్యులు మీ బోధకుడు ఎవరితో ఉంటాడు? మీ బోధకుడు సుంకరులతోనూ పాపలతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడు కదండి. ఆయన శిష్యులను అడుగుతున్నారంటే మేమంతా మంచోళ్ళము, మేమంతా మంచి వాళ్ళతోనే ఉంటాం కదండి. మేమంతా మంచోళ్ళం, మేమంతా మంచి వాళ్ళతోనే ఉంటాం. కానీ మీ 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 ప్రభు ఏంటి? ఎప్పుడు మరి ట్యాక్స్ కలెక్టర్స్ అంటే వాళ్ళకు ఒక ముద్ర వచ్చేసింది. ట్యాక్స్ కలెక్టర్ అంటే పాపులు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినా కదా, ట్యాక్స్ వాళ్ళు ఎక్కువ తక్కువ తీసుకొని వాళ్ళు జోలు నింపుకుంటున్నారు. కనుక పాపలతో ఎందుకు ప్రభు ఉంటాడు అని మనము చూస్తుంటాం. అదే అధ్యాయంలో 34వ వచనం కూడా మనం చూస్తాము. ప్రభుని అయితే చూడండి, యేసయ్య దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్తున్నాయి. అంటే యేసు ప్రభుకి ఎంత విరోధంగా ఉంటే అటువంటి మాటలు చెప్పాలి కదండి. 11వ అధ్యాయం 2వ వచనం చూస్తాము. 11:2 బ్రదర్. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవువాడవు నీవేనా? మేము మరి ఒకటి కొరకు కనిపెట్టవలెనా? ఇక్కడ మరి యోహాను భక్తుడు ఆయన వేసిన ప్రశ్న కదండి. సరే, 12వ అధ్యాయంలో 34 వచనం మనం చూస్తాం. 12, 34 ఆ తర్వాత 15 2వ వచనం చదవండి. సర్ప సంతానమా, మంచి మాటలు పలకగలరు, హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాటలాడును కదా. కనుక ఏం చూస్తున్నాడు దేని పిల్లారా? యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడు, వారి గురించి చెప్తున్నాడు కదండి. కనుక ఏం చూస్తున్నామంటే ఇక్కడ ఏ విధంగా మరి పరిసయ్యులు ఆయనకి విరోధంగా ఉన్నారో చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన చంపాలని చెప్పేసి 12వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయనను ఎలాగో ఆయనని ఏం చేయాలి? చంపేసి అయిపోతుంది కదండి. ఈ దినములలో జరిగేది అది. ఏ భేదం లేదు కదండి, ఏ భేదం లేదు. మగవాళ్ళు ఆడవాళ్ళని చంపేస్తున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులు చంపేస్తున్నారు కదండి. పోయిన వారం ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ పెన్షన్ వస్తే తాత పైసలు ఇవ్వట్లేదని చెప్పి చంపేసాం. రోజు మనం చూస్తూనే ఉన్నాం కదండి. అంతేకాకుండా తల్లిదండ్రులకు మన కొడుకు బాగా తాగి ఊక ఏం చేస్తున్నాడు ఇంట్లో వాళ్ళని సతాయిస్తుందని చెప్పేసి తల్లిదండ్రులే వాడిని చంపేసినారు. ఇంకేం లేదు. అంటే ఏ విధంగా మరి మారిపోయినారు, మనం సమాజం మారిపోయిందో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ యేసయ్యని చంపడానికి ఏం చేసినారంట? విరోధముగా ఆలోచన చేసేది. అంటే మనసులోకి వచ్చేసింది. మనసులోకి వస్తే ఇంకేంటి, నెక్స్ట్ చంపడమే కదండి. ప్లాన్ చేస్తున్నారు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయాలి. పరిసయ్యులు. ఆ తర్వాత మనం చూద్దాము సుంకరి అధికారులు. 17వ అధ్యాయంలో 24 వచ్చిన మనం చూద్దాము. ఎవరంటే వీళ్ళంతా వారు చూడండి, అంటే మీ బోధకుడు అన్ని బోధలు చేస్తుంటాడు, మంచి పని చేస్తుంటాడు, స్వస్థతలు చేస్తుంటాడు, కానీ ట్యాక్స్ కడుతున్నాడా అని చెప్పేసి వ్యతిరేకంగా ఆయనకి మాట్లాడుతున్నారు కదండి. కనుక అర షెకెల్, హాఫ్ షెకెల్ కదండి, హాఫ్ షెకెల్ అది నియమింపబడ్డదన్నమాట. అది ఇవ్వడా అని చెప్పేసి. అంతేకాకుండా నెక్స్ట్ ఎవరు చూస్తున్నామంటే
ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు కదండి. 26వ అధ్యాయం 3-4 వచనం చదువుకుందాం. వీళ్ళంతా ఎవరంటే యేసు ప్రభునకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయఫాను యేసును చూడండి, యేసును ఏ విధంగా పట్టుకోవాలంట? మాయోపాయముగా. ఎందుకంటే ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన మామూలు వ్యక్తి కాదు కనుక ఈయనని మనం పట్టుకోవాలంటే చాలా కుయుక్తితో, మాయముతో, మాయముతో కూడిన ఉపాయం కదండి. ఏ విధంగా ఆయన పట్టుకోవాలంటే అంటే మామూలుగా పట్టుకోలేరు అనమాట. కనుక దేవుని బిడ్డలారా ప్లాన్ చేస్తున్నారు కదండి. అంతేకాకుండా 26వ అధ్యాయంలో 67 అంతకుముందు యూదా గురించి మనం చదువుకున్నాం. 26వ అధ్యాయము 14-15. 26-14-15. అప్పుడు 12 మందిలో ఒకడు, ఆయన ఎవరైనా యూదా ఇస్కరియోతు. ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన వాలంటీర్ చేస్తున్నాడు. యేసయ్య దగ్గర ఉండి, యేసు ప్రభుతో ఉండి, యేసు ప్రభు అద్భుతాలు చూస్తూ, యేసయ్యతో అన్ని బోధలు అని మరి ఆయనే వాలంటీర్ చేస్తున్నాడు. ఏంటి? నేను యేసయ్యను అప్పగిస్తాను. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వచ్చింది కదా, వాళ్ళ ఆలోచనలు ఈయనకు తెలిసిపోయింది కదండి. అంటే ఎవరి పార్టీ అయినా యూదా ఇస్కరియోతు యేసయ్యతో ఉండి కూడా ఆయన పరిసయ్యులు వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాడు కదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? మాయోపాయం చేత పట్టుకోవాలి, కుయుక్తితో పట్టుకోవాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తుంటే వాళ్ళకి సహాయం చేస్తున్నాడు ఆయన. ఎవరు? యూదా ఇస్కరియోతు. ఏమంటున్నామో చెప్పండి. ప్రధాన యాజకుల దగ్గర వెళ్ళి నేను ఆయనను అంటే మీరేం భయపడద్దు, నేను అప్పగిస్తా, నేనున్నాను, మీకు ఏమి మీతో కాదు, అది నేను ఇస్తాను, నాకు మీరేమి ఇస్తారు? మా బోధకుని మీకు ఇస్తా, మీరు నాకేమి ఇస్తారు? ఎక్స్చేంజ్, బార్టర్ అంటారు. దీన్ని ఏమంటారమ్మా చెప్పండి? బార్టర్ అంటారు. బార్టర్ అంటే ఒకప్పుడు ఈ రూపాయలు అన్నీ లేనప్పుడు ఏం చేస్తుండే? వస్తువులు కదా. ఇప్పటికీ అడవుల దగ్గర ఇంకా అయ్యే నడుస్తుంటాయి కదండి. అడవుల అవన్నీ తెచ్చి వాళ్ళు అక్కడ పెడితే వీళ్ళకి కొన్ని ఇస్తారు కదండి. కొన్ని పట్టణాన్ని తెచ్చిన వస్తువులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ వస్తువులు వాళ్ళకి ఆ సంపద ఇస్తుంటారు. వాళ్ళకి అసలు వాల్యూ తెలియదు పాపం కదండి గిరిజనులు. కనుక దేవుని బిడ్డలారా బార్టర్ చేస్తున్నారు. ఈయనని ఈ బోధకుడిని ఇస్తాను నేను అంటే వాళ్ళు ఎంత అని చెప్తున్నారు? ఎంతగా అంగీకరించినారు? అందుకు వారు 30 వెండి నాణాలు తోచి కదండి వేసి ఇచ్చినారు. ఆయన ఖుషి అయిపోయాడు. 30 అంటే 30 కదండి. 30 చూడగానే ఖుషి అయిపోయినాడు ఇంకా. కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ ఏం చూస్తున్నామంటే యూదా ఇస్కరియోతు కూడా ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాడు? యేసయ్యకు వ్యతిరేకంగా ఆయనతో ఉండి ఆయనతో మరి అన్ని చేస్తూ కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాడు. అబద్ధ సాక్షులు కదండి. 26వ అధ్యాయం 67-68. అప్పుడు వారు అంతముందమ్మా చూడండి 59-60 చదవండి. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవాలని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యాలు వెతుకుతున్నారు. ఎవరు దొరుకుతారు అబద్ధ సాక్షి? ఎవరు దొరుకుతారు అబద్ధ సాక్షిని వెతుకుతుంటే ఏమైంది? అనేకులు వచ్చినట. అందరూ వాలంటీర్ చేస్తున్నారు.
మేము చెప్తాం ఆయన గురించి అని చెప్పి సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు. అంతమంది వచ్చినారు కానీ వాళ్ళకి సూట్ కావట్లేదు. ఎవరికి? యాజకులకి, వీళ్ళందరికీ సూట్ కావట్లేదు. అంటే కరెక్ట్గా చెప్పాలి దేనికన్నా, ఎందుకంటే ఇప్పుడు ఆ మనిషిని చంపాలి కదా, మనిషిని జైలు వేయాలా లేకపోతే మనిషిని చంపేయాలా, అంటే దానికి తగ్గ ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. కనుక దేవుని పిల్లారా, అప్పుడు ఏమైందంట? తుదకు ఇద్దరు వచ్చినారు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదనమాట. అంటారు కదా, వీళ్ళు మామూలు వాళ్ళు కాదంటే. అంతమంది అబద్ధ సాక్షులలో ఇద్దరు ఖతర్నాక్ అనమాట కదా. ఏం చేస్తున్నారు వాళ్ళు? ముందుకొచ్చి ఏం చెప్తున్నారు అమ్మ చూడండి. దేవాలయం పడగొట్టి 3 దినములలో దాన్ని నేను కట్టేస్తాను. 3 దినములలో పడగొట్టి నేను కట్టేస్తాను కదండి. మందిరం చాలా టైం అయింది కట్టడానికి. చాలా సంవత్సరాలు పట్టింది. దాదాపు 48 years. చాలా సంవత్సరాలు పట్టింది కదండి. హేరోదు రాజు మరి దాన్ని ఫినిషింగ్ చేస్తాడు. దాన్ని 3 రోజుల్లో పడగొట్టి నేను కట్టేస్తానంటే అది పట్టుకున్నారన్నమాట. అంటే మందిరం చాలా ఇంపార్టెంట్ కదండి. మందిరం కన్నా దేవుడు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ వాళ్ళ ఆలోచనలు ఏమైపోయినాయి? మిస్ప్లేస్డ్ ప్రియారిటీస్ అంటారు. మిస్ప్లేస్డ్ ప్రియారిటీస్. కనుక దేవునికి ఇవ్వవలసిన ఘనత ఇవ్వకుండా దేని ఘనత ఇస్తున్నారు? ఆలయానికి ఘనత ఇస్తున్నారు. అందుకోసం దేవుడు ఏం చేసిన? ఆలయం లేకుండా చేసినాడు. చూసినారా? దేవుడు ఆలయం చాలాసార్లు నేను కూడా ఇప్పుడు కొన్నిసార్లు అంతా సొలొమోను కట్టిన మరి అది ఏంటది? మందిరం మొత్తం బంగారంతో లోపలంతా. ఇప్పుడు మనం ఏం చేస్తాము? పుట్టి వేస్తుంటాం. మనం చిన్న ఏం వస్తుంటాము, లేక చెక్క ప్లైవుడ్ వేస్తుంటాం. ఆయన ఏం మొత్తం బంగారమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ టైంలోనే బంగారాన్ని అంత ఫ్లాట్గా కదండి తయారు చేసి, షీట్స్గా తయారు చేసి మొత్తం లోపలంతా బంగారంతో నింపేసినారు. అది చూడటానికి ఎక్కడెక్కడో నుంచి వచ్చేవాళ్ళంట. షీబా దేశపు రాణి కూడా వచ్చింది. చాలామంది వచ్చినారు. కనుక దేవుని బిడ్డలారా, అటువంటి మందిరాన్ని కూడా మరి దేవుడు తీసేసినాడు. ఎందుకంటే నాకు ఇవ్వాల్సిన ఘనత నాకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తున్నారు? మందిరానికి ఇస్తున్నారు. కనుక ఈ విధంగా దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం కదండి. మరి ఫాల్స్ విట్నెస్లు వచ్చినారు. ఆ తర్వాత యేసుప్రభుని అప్పగించిన తర్వాత ఏం చేసినారండి? 67, 68 వచనాల్లో ఆయనని బాధ పెట్టడము స్టార్ట్ చేసినారు, హింసించడం స్టార్ట్ చేసినారు, అవమానపరచడము స్టార్ట్ చేసినారు. ఏం చేసినారు? ఆయన మీద ఉమ్మి వేసినారంట. తర్వాతమ్మా, అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి బుద్ధిని. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67, 68. చాలా భయంకరం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదండి యేసుప్రభు యొక్క శ్రమలు. అంటే కొందరు ఆయనను కొందరు ఏం చేసినట్టు అరచేతులతో కొట్టడం స్టార్ట్ చేసినారు. ప్రవచనం. ఇప్పుడు నువ్వు ప్రవచనం చేయి, చాలా ప్రవచనం చేసినావు కదా. 24వ అధ్యాయంలో ఏం చేసినాడు ప్రవచనం యేసు ప్రభు? ఈ మందిరం మీరు చూస్తున్నారు కదా, ఈ మందిరం గురించి చాలా మీరు ఆనందిస్తున్నారు కదా. ఒక రోజు వస్తుంది, ఏమవుతుంది? రాయి మీద రాయి లేకుండా అయిపోతుంది. అంటే నిలబడదు అని చెప్పినాడు యేసు ప్రభు. అంతేకాకుండా 24వ అధ్యాయంలో సెకండ్ కమింగ్ వచ్చి, 2వ రాకడ గురించి ఎన్నో చెప్పినాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఆ తర్వాత శిలువ వేసిన తర్వాత, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను ఫాస్ట్గా. శిలువ వేసిన తర్వాత దేవుని బిడ్డలారా, శిలువ మీద కూడా ఒక దొంగ ఏమంటాడు? నీవు క్రీస్తువు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా
రక్షించు అని చెప్పేసి ఒక దొంగ అంటాడు. ఆయన కూడా యేసు ప్రభుకి వ్యతిరేకము. కింద ఉన్న వాళ్ళు ఏమంటారు, అయ్యా నువ్వు మీదకి దిగు, కిందకి దిగు కదండి. ఈ విధంగా సైనికులు కూడా అనేక విధాలుగానని హింసించినారు. వీళ్ళందరూ ఎవరంటే దేవుని బిడ్డలారా, ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, వ్యతిరేకం. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏమన్నాడమ్మా, మత్తయి సువార్త 12వ అధ్యాయము 30 మరొకసారి చదువుకుందాం. నా పక్షముగా ఉండని వాడు నాకు విరోధి. అంటే వీళ్ళందరూ ఎవరమ్మా చెప్పండి, ఆయన పక్షంలో లేరు. ఆయన పక్షంగా మరి ఉండటమే కాకుండా, లేకుండటమే కాకుండా ఆయనని బాధ పెట్టడము, హింసించటం అన్నీ చేస్తున్నారు. నా పక్షంగా ఉండని వాడు నాకు అంటే విరోధులుగా మారిపోయినారు. ఏ విధంగా మారిపోయినారండి? విరోధులుగా మారిపోయినారు, విరోధి కదండి. కనుక దేవుని బిడ్డలారా, వీళ్ళందరినీ మనం చూస్తున్నాము. ఇఫ్ యూఆర్ నాట్, ద మొదటి పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూఆర్ నాట్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ దెన్ వీఆర్ అగేన్స్ట్ హిమ్. మనం యేసు ప్రభు పక్షముగా ఉండకపోతే ఆయనకు విరోధముగా, వ్యతిరేకంగా మనము ఉన్నాము. రెండవది ఏంటంటే, ఇఫ్ యూ డు నాట్ గ్యాదర్ విత్ ద లార్డ్ దెన్ వీఆర్ స్కాటరింగ్. అంటే మనం యేసు ప్రభుతో మనం పోగు చేయకపోతే మనం ఏం చేస్తున్నట్టు, విచ్చల ఏమంటున్నా, అక్కడ ఒక మాట ఉంది కదా అక్కడ, చెదరగొట్టువాడు కదండి. మనం ఆయనతో మరి పోగు చేయకపోతే మనం ఎవరమంట, చెదరగొట్టే వాళ్ళం కదండి. కనుక దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ మనం అంతా చూసినాం కదా, ఇంతమంది, ఇంకా చాలా మంది ఉన్నారు యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఉన్న వీళ్ళంతా ఏం చేసినారు, వాళ్ళు చెదరగొట్టమే చేస్తున్నారు కదండి. ఆ తర్వాత మనం చూస్తాం, యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా అపోస్తలుడైన పౌలు కాదు కానీ సౌలు, ఆయన ఏం చేసినాడు, ఇంటింటికి వెళ్ళి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని ఏం చేసినాడో ఇంటింటికి వెళ్ళి ఈడ్చుకొని వచ్చినాడు అంట. మంచి టీం ఉంది ఆయనకి కదండి. వీళ్ళు ఆయన దగ్గరనే నేర్చుకున్నారు కదండి. ఇప్పుడు ఈడ్చుకొని ఇంటింటికి పోయి ఇక్కడ తెలుసుకొని కదండి, ఏ ఇంటికి, యేసయ్యని నమ్ముకున్న ఇంటికి ఏముంటుందమ్మా చెప్పండి, రక్తం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య రక్తం ఉంటుంది. అంటే ఆ గడపలకు యేసయ్య రక్తం కనపడుతుందేమో అక్కడ వాళ్ళకి. ఇదే ఇల్లురా పోండి అని పౌలు బయట నిలబడి తీసుకురండి, కొట్టండి. అప్పుడు ఏమైపోయిందమ్మా చెప్పండి, సంఘము చెదరగొట్టబడ్డది, విశ్వాసులు చెదిరిపోయినారు. అందుకోసమే జకర్యాలో ఉంటుంది కదా, జకర్యాలో ఏమంటాడు జకర్య, కాపరిని చంపితే గొర్రెలు ఏమైపోతాయంట, చెదిరిపోతాయి. అది యేసయ్య గురించి ప్రవచనం, ప్రాఫెసీ కదండి. కనుక దేన్ని బదిలారు, ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనం చెదరగొట్టే వారిగా ఉండకుండా ఏ విధంగా ఉండాలి, మనము పోగు చేసే వారిగా మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వి షుడ్ బి విత్ జీసస్ అండ్ వి షుడ్ బి గ్యాదరర్స్ కదండి. ఏ విధంగా మనము పోగు చేసేవారుగా మనం ఉండగలం కదండి. మూడోది ఏంటంటే, వి మస్ట్ బీ విత్ ద లార్డ్ అండ్ గ్యాదర్ విత్ హిమ్. మనము యేసు ప్రభుతో ఉండి ఏం చేయాలండి, మనము ఆయనతో పాటు మనం పోగు చేయాలి. ఆయనతో పాటు మనము పోగు చేయాలి కదండి. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏ విధంగా మనం ఆయనతో కూడి మనము పోగు చేయగలం, ఏ విధంగా, హౌ అంటే క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనమును కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తరచుగా ఈ మాట చెప్తుంటాను. మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 36వ వచనం చదవండి.
35, 36 చదవండమ్మా. యేసు యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు ఆ సమస్త పట్టణముల యందును ఆ గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. చాలమ్మా. మనుషులు ఏ విధంగా ఉన్నారమ్మా చెప్పండి? కాపరి లేని గొర్రెల వల్లే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభుకు ఆ విధంగా కనపడుతున్నారు కదండి. ఒక రాజుకి మనుషులందరూ కనపడితే ఏ విధంగా ఉంటుంది? ఒక రాజుకి నేను ఎప్పుడు వీళ్ళ మీద అధికారము చెయ్యాలి కదండి. కనుక రాజ్యం ఏలాలి అని మరి చూస్తుంటారు కదండి. కానీ యేసయ్య దేవుడై ఉండి కూడా ఆయన వీళ్ళ మీద నేను అధికారం చేయాలని చెప్పి అటువంటి మనసు లేదు. కానీ ఎటువంటి మనసు ఉంటుందని ఆయనకి కనికరము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హీ హ్యాడ్ కంపాషన్ ఆన్ దెమ్ కదండి. కనికరము ఆయన చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారంట? కాపరి లేని గొర్రెలు ఏ విధంగా ఉంటారు? చెదరగొట్టబడిన వారిగా ఉన్నారు. కనుకనే యేసయ్య ఉన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. పేతురు అంటాడు, ఈజ్ అ చీఫ్ షెపర్డ్ కదండి. కనుక దేని పిల్లారా, మనం చూస్తున్నాం యేసయ్య వారిని చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? కాపరి లేని గొర్రెల వల్లే వారు మరి చెదరగొట్టబడి విసికి కదండి. అటువంటి ఆ విధంగా ఉన్నప్పుడు వారి మీద దయ కలిగింది. కనుక మనకు ఎటువంటి మనసు ఉండాలి? యేసయ్య మనసు ఉండాలి. మనుషులను చూసినప్పుడు మనకి ఏ విధంగా ఉండాలండి? దయ రావాలి. వారి గురించి ప్రార్థన చేయాలి కదండి. యేసు ప్రభు గురించి చెప్పాలి. అవకాశం దొరికినప్పుడు మనం చెప్పేశారు. ఆ తర్వాత వేరే కదండి. ఇందాక మరి చెప్తూ మీ దేవుడు అంత గొప్పవాడా వాళ్ళు అడిగినారు కదమ్మా. మీ దేవుడు అంత గొప్పవాడా? మీ దేవుడు అంతా మంచి పని చేస్తాడా అంటే, అవును మా దేవుడు మంచిగా చేస్తాడు. ఆ టైంలో ఆ విత్తనం వేసేస్తే ఏమవుతుంది? అది వాళ్ళ జీవితంలో నాటుకుంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన పని పట్టుకొని కొన్నిసార్లు చెప్పాలంటే కుదరదు. కనుక ఆ మాటలలో ఆ టైంలో ఏం చేసాడు? మనము విత్తనం వేసేసాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటున్నాడు కదండి, మరి వారిని చూసినప్పుడు వాళ్ళకి తర్వాత ఏమంటాడు యేసు ప్రభు? కోత విస్తారం. కనుక యేసు ప్రభు ఎవరమ్మా చెప్పండి? ఆయన పోగు చేసేవాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 35 చదువుకున్నాం కదా. మరి మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. 33వ అధ్యాయము 37వ వచనం. 23:37. యెరూషలేమా ప్రవక్తలను, యెరూషలేము ఏం చేస్తుందమ్మా చెప్పండి? ప్రవక్తలను చంపేస్తున్నారు. యెరూషలేము అంటే ఎవరు? యెరూషలేములో ఉన్న నివాసులు. దాంట్లో ప్రాముఖ్యంగా ఎవరు? ఈ అధికారులు. మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, వీళ్ళందరూ అధికారులు, ప్రధాన యాజకులు కదండి. యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు ఏం చేస్తారు? నీ యొద్దకు పంపబడిన వారిని ఏం చేస్తున్నామో చెప్పండి? రాళ్లతో కొడుతున్నారు. రాళ్లతో కొట్టి కోడి చూడండి, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగో చేర్చుకొనును, అలాగే నేనును మీ పిల్లలను ఎన్నో మార్లు, ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు అంట? ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు వాళ్ళకపోతుంది. యు ఆర్ నాట్ అగ్రీయింగ్.
ఐ వాంట్ టు గ్యాదర్ యూ అంటున్నాడు యేసయ్య కదండి, బట్ యు ఆర్ నాట్ అగ్రీ కదండి. ఇప్పుడు మనం చూసినాం ఎన్ని మాటలు అన్నారు ఆయన దగ్గర తీసుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తుంటే నీకు దయ్యం పట్టింది, అందుకోసం నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావు కదండి. నీకు దయ్యం పట్టింది కనుక దయ్యం పట్టిన ఆ శక్తితోనే నువ్వు కార్యాలు చేస్తున్నావు అంటాడు కదండి. దానికి జవాబు మంచిగా ఇస్తాడు యేసు ప్రభు అక్కడ కదండి. కనుక దేవుని బిడ్డలారా, అంటే వీళ్ళందరూ ఎన్ని ఎన్ని విధాలుగా మరి ఆయనని బాధ పెట్టినారు, ఆయనకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళని చూసి యేసు ప్రభుని వెంబడించాలంటే కూడా కొంత భయపడిపోయి దూరంగా ఉన్నారు కదండి. అదే నా వాటి యేసు ప్రభు చెప్పేది, ఎన్నిసార్లు నేను మిమ్మల్ని కోడి తన పిల్లల కింద ఏ విధంగా కోడి తన రెక్కల కింద తన పిల్లలను ఏం చేస్తుందంట చేర్చుకుంటుందో, అంటే గ్యాదర్ కదండి. ఐ వాంట్ టు గ్యాదర్ యూ అంటున్నాడు. కానీ మీరు ఏం చేస్తున్నారు, అలాగే నేనును మీ పిల్లలను అనేక కదండి ఎన్నోసార్లు మేము గ్యాదర్ చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు అంగీకరించట్లేదు. కనుక యెరూషలేము ఏమైపోతుంది, నాశనం అయిపోతుందని చెప్పేసి అన్నాడు. 486 BCలో ఏమైపోయింది, నెబుకద్నెజరు రాజు వచ్చి ఏం చేసినాడండి, BC అంతకుముందు కదండి, అంటే BC అంటే బిఫోర్ క్రైస్ట్ కదా. కనుక దేవుని పిల్లారా మనం చూస్తాము ఆ తర్వాత యెరూషలేము ఏమైపోయింది, నాశనం అయిపోయింది కదండి. ఎన్నోసార్లు ఎన్నో మంది, అంటే యేసు ప్రభు వచ్చినప్పటి నుంచి, యేసు ప్రభు రాకముందు కూడా నెబుకద్నెజరు ఆ రాజును నాశనం చేసినారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా ఏమైపోయింది, యెరూషలేముని అనేక రాజులు కదండి, సులైమాన్ ద గ్రేట్ అనే రాజు ఆయన కూడా నాశనం చేసినాడు కదండి, ఇస్లాంని అక్కడ స్థాపించినాడు. కనుక దేవుని బిడ్డలారా, అంటే మీరే మీ చేత్తో మీ యెరూషలేముని ఏం చేస్తున్నారు, నాశనము చేసుకుంటున్నారని యేసు ప్రభు చెప్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చూస్తున్నామంటే యేసయ్యకి ఏం ఆశ ఉందమ్మా చెప్పండి, చేర్చుకోవాలని ఆశ. కనుకనే ఆయన మనకు చెప్తున్నాడు, ద లార్డ్ వాంట్స్ టు గ్యాదర్ హిస్ పీపుల్, సో వీ ఆల్సో హ్యావ్ టు గ్యాదర్ హిస్ పీపుల్ కదండి. 9వ అధ్యాయంలో మత్తయి 35 అయిపోయింది, 36 అయిపోయింది కదమ్మా, 37, 38 చదవండి. కోత విస్తారం అంటే ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ మనుషులను చూసి ఏమంటాడమ్మా, వాళ్ళంతా ఏ విధంగా ఉన్నారంట, కోత, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, కోత విస్తారముగా ఉన్నది కనుక కానీ పనివారు కొద్దిగా ఉన్నారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, పనివారు కొద్దిగా ఉన్నారు. ఒకప్పుడు కదండి చాలా మంది ఫ్యామిలీస్లో సేవకులు ఉంటుండే. ఎట్లా ఉంటుందంటే చాలా మంది ఫ్యామిలీస్లో మా పిల్లోని మేము బైబిల్ కాలేజ్ పంపిస్తున్నాం అని ఎక్కడ దూరం పంపిస్తున్నప్పుడు దగ్గర ఏం లేకుండే కదా, మద్రాసుకి పంపిస్తుండే, బెంగళూరు పంపిస్తుండే కదండి, కొన్నిసార్లు హైదరాబాద్ పంపిస్తుండే, ఎక్కడెక్కడ నుంచో కదండి. అయితే దేవుని పిల్లారా, ఎందుకు ఆ విధంగా పంపించినారంటే సేవకులు కావాలి, సేవ చేయాలి. కనుక దేవుని పిల్లారా, ఇప్పుడు మన ప్రియారిటీస్ అన్నీ చేంజ్ అయిపోయినాయి కదండి, మన ప్రియారిటీస్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. కదా, మరి యవనస్తులు చాలా మంది రాలేకపోతున్నారు చర్చికి, ఎందుకంటే మరి వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటున్నారు కదండి. కనుకనే మనం ఎవరితో ఉండాలమ్మో చెప్పండి, యేసయ్యతో ఉండాలి. యేసయ్య ఏమన్నాడు, మీరు నాతో ఉంటే నాతో ఉండాలి అన్నాడు కదండి. చక్కటి మాట కదండి. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. కనుక మనం ఆయనకు విరోధులుగా మారొద్దు కదండి. యేసయ్యకి విరోధిగా మారితే ఏమవుతుంది, నష్టం ఆయనక మనక.
కనుక దేని పిల్లారా మనం ఏం చూస్తున్నామంటే కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కనుక తన కోతకు కోతకు పనివారిని పంపమని కోత యాజకుని ఏం చేయాలంటే మనము యజమానుని వేడుకోవాలి. అంటే వి షుడ్ ఆస్క్ ద లార్డ్, వి షుడ్ ప్లీడ్ ద లార్డ్ కదండి. వేడుకోవటం అంటే రిక్వెస్ట్ ద లార్డ్, అయ్యా పంపండి, సేవకులను పంపండి కదండి. ప్రార్థన చేయాలి మనం. అదే చెప్తున్నాడు యేసయ్య, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. మీకు వీలైతే పొండి, మీరు పోలేకపోతే మీరు ప్రార్థన చేయండి కదండి. కనుక దేవుని బిడ్డలారా ఈ విధంగా యేసు ప్రభు తను చెప్తున్నాడు కదండి. రెండోది ఏంటంటే ద లార్డ్ కమాండెడ్ అస్ టు గ్యాదర్. ప్రభు ఏం చెప్పినాడు మనకి, మీరు పోగు చేయండి అని చెప్పి మనకి చెప్పినాడు కదండి. ఒక ఆజ్ఞ ఇచ్చినాడు, ద గ్రేట్ కమిషన్ అంటారు. ఏమంటారు? ద గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనకందరూ తెలిసిన మాటలే, మళ్ళీ చదువుకుందాం. 19:20 మాథ్యూ చాప్టర్ 28. వారికి బోధించుడి, ఇదిగో 19 చదువు. కాబట్టి చూడండి, మీరు వెళ్ళండి, మీరు పోగు చేయండి, యు గ్యాదర్ అంటున్నాడు. ఏమంటాడు యేసయ్య? కాబట్టి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. అదే గ్యాదరింగ్ అన్నమాట. ఏమంటున్నాడు? గ్యాదరింగ్, శిష్యులను గ్యాదర్ చేయండి అంటున్నారు కదండి. యేసు ప్రభు పుట్టక ముందే ఆయన గురించి ఒక ప్రవచనం, యెషయా 49:5 చదువుకుందాం. ఆయన ఏ విధంగా తన బిడ్డల్ని గ్యాదర్ చేస్తాడు అనే ఒక మాట ఇక్కడ చదువుకుంటాం. 49:5 ఐజయా చాప్టర్ 49:5. యెహోవా దృష్టికి యేసయ్య గురించి మాటలు. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు బలమాయను కాగా తనకు ఎవరమ్మా? యేసయ్య ఎవరమ్మా చెప్పండి? దేవునికి సేవకుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఆయనకు సేవకుడనై ఉండి తన యొద్దకు, చూడండి, యాకోబును తిరిగి రప్పించటం అంటే గ్యాదర్, తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు ఏం కావాలంట? సమకూర్చబడాలి. ఇశ్రాయేల్ షుడ్ బి గ్యాదర్డ్ టు ద లార్డ్. ఇశ్రాయేల్ షుడ్ నాట్ బి లాస్ట్ కదండి. ఇశ్రాయేలు ఆయనకి తిరిగి సమకూర్చబడినట్లు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు కదండి. యేసయ్య గురించి ప్రవచనం అది. ఆయన గ్యాదరం గురించి ఒక ప్రవచనం, ఆయన పోగు చేసే అంశం గురించి యేసయ్య గురించి అనేక ప్రవచనాలు ఉంటాయి కదండి. కనుక దేవుని పిల్లలు ఇక్కడ ఏం చూస్తున్నామంటే అదే అంటున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద పోగు చేయాలని అనేక సార్లు నేను ప్రయత్నం చేసినా మీరు ఏం చేయాలి? మీరు వినట్లేదు, మీకు ఇష్టమే లేదు. ఆన్ టాప్ ఆఫ్ దట్ యువర్ అక్యూజింగ్ మీ, యువర్ కిల్లింగ్ మీ, యు వాంట్ టు కిల్ మీ కదండి. కనుక దేవుని పిల్లలకి ఏం చూస్తున్నామంటే రెండో పాయింట్లోకి వెళ్దాం కదండి. ఏమంటున్నాడు యేసయ్య? ద లార్డ్ కమాండెడ్ అస్ టు గ్యాదర్. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించే ఏమన్నాడమ్మా చెప్పండి? సమస్త జనులు శిష్యులుగా చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమును ఏం చేయాలి? మీరు బాప్తిజం ఇవ్వాలి. అంతేకాకుండా నేను ఏమి మీకు చెప్పినానో అవన్నీ వాళ్ళకు బోధించాలి. గ్యాదర్ మై పీపుల్ అంటున్నాడు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీ షుడ్ బి గ్యాదరర్స్, వీ షుడ్ నాట్ బి స్కాటరర్స్ కదండి. మనం పోగు చేసే వారికి ఉండాలి కానీ చెదరగొట్టే వారిగా మనము ఉండకూడదు కదండి. కనుక మూడోది మనం చూస్తాం ఏంటంటే ద లార్డ్ చోజ్ us టు బి విత్ హిమ్.
యేసుప్రభు అన్నాడు కదా, నాతో ఉండాలి అన్నాడు కదండి. మత్తయి సువార్తలో 29 ఏం చదువుకున్నాం, మరి నా పక్షముగా నుండని అంటే ఆయన పక్షంతో, ఆయన పక్షంలోనే మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక యోహాను సువార్త 15-16 వచనం చదువుకుందాం మనం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి. మీరు నన్ను, సరే మూడో వచనం చదవమ్మా అక్కడనే. యోహాను 15:3 అనుకుంటాము. 4వ వచనం చదవమ్మా అక్కడ. నా యందు నిలిచి ఉండుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఎవరిలో ఉండాలమ్మా చెప్పండి? యేసయ్యలో ఉండాలి. మనం ఆయనతో ఉంటే ఆయన పక్షంగా ఉన్నట్టు, యేసయ్యతో ఉంటే మనం ఆయన పక్షంగా మనము ఉన్నట్లు కదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు నా యందు ఉండండి, అప్పుడు నేను మీ యందు ఉంటాను అంటున్నాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా 16వ వచనం చదువుకుందాము. మీరు నన్ను ఏర్పరచుకునలేదు కానీ మీరు మీరు వెళ్ళి ఫలించినప్పుడు మీ ఫలం ఏం కావాలి? నిలిచి ఉండాలి. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని యేసయ్య చెప్తాడు. ఏర్పరచుకున్నాను, నియమించింది అంటే ఐ అపాయింటెడ్, ఐ హావ్ చోజన్ యూ అండ్ అపాయింటెడ్ యూ. ఎంత ఘనత కదండి. యేసయ్య మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఏం చేస్తున్నాడు? తన పని నిమిత్తం మనం నియమించుకున్నాడు. కనుక ఆయన మన పని చేయాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పక్షంగా ఉండాలి, ఆయనతో ఉండాలి. ఆయన పక్షంగా మనం ఉండకపోతే మనం ఏమైనట్లు? ఆయనకు విరోధముగా ఉన్నట్టు. రెండోది ఏంటి? మనం ఆయనతో పాటు మనం పోగు చేయకపోతే మనం ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తున్నట్టు? చెదరబడుతున్నట్టు. ప్రైజ్ ద లార్డ్ కదండి. కనుక మనం పోగు చేయాలండి. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆ విధంగా చేయమని హెచ్చరిస్తున్నాడు. మనందరము మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఐఎమ్ ఐ విత్ జీసస్? ఒక ప్రశ్న వేసుకుందాం. ఐఎమ్ ఐ విత్ జీసస్? ఐఎమ్ ఐ గ్యాదరింగ్ విత్ జీసస్? ఈ ప్రశ్న వేసుకుందాం. నేను యేసుతో ఉన్నానా? యేసుతో నేను పోగు చేస్తున్నానా అనే ఒక ప్రశ్న వేసుకుని దేవుని బిడ్డలారా మనం ముందుకు వెళ్దాం కదండి. మన జీవితంలో దేవుడి మాటలు దీవించిన గాక. అంతేకాకుండా మనం అందరము మెస్సయ సంఘము ఏ విధంగా ఉండాలి? ఎల్లప్పుడూ ఆయనతోనే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము 4 నుంచి మనం 7 వచనాలు చదువుకుంటే అక్కడ ఏముంటామా? నాతో ఉండండి, నా యందు ఉండండి, అప్పుడు మీ యందు నేను ఉంటానని చెప్పి. అంతేకాకుండా మనం ఆయన కొరకు ఫలించాలి, ఆయన పని చేయాలి. అప్పుడు మనము పోగు చేసే వారంగా మనం ఉంటాము. మరి దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.